తిమోతి పత్రికలో తెలియజేస్తాడు. అపోస్తలుడైన పౌలు తన నిజమైన కుమారుడైన అంటాడు, నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పింది ఆయన. కానీ అనేక విషయాలు రాబో కాలంలో అంత్య దినములలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక ఉత్తరం రాస్తూ అనేక విషయాలు తెలియజేస్తాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉండును. ఇటు వారికి విముఖుడై ఉండవు. పౌలు గారు తిమోతికి, తన నిజమైన శిష్యుడైన, తన నిజ కుమారుడిగా ఎంచబడిన తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చు. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులు ఏ రీతిగా ఉన్నారో ఇప్పుడు ఆ రోజున పౌలు గారు పత్రికలో తెలియజేశారు. మనుషులు ఎలా ఉంటారో, లేకపోతే అంత్యకాలములో ప్రజలను చూసి ఇది అంత్యకాలం అని చెప్పొచ్చు, ఇది రాకడ బహు సమీపముగా ఉన్న కాలం అని చెప్పొచ్చు. పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం, అంత్య దినాలలో రాకడ సూచనలు దేవుడు చెప్పిన మాటలలో, యేసు ప్రభు చెప్పిన మాటల్లో అనేక విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు యుద్ధ సమాచారం గురించి వింటారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధములు, రాజ్యము మీదకి రాజ్యము లేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. చదువు లేని వారికి కూడా ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు తెలుసు. ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం యుద్ధం చేయడం, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఈ లోకంలో అధికారం కోసం, పెత్తనము కోసం ఒక దేశం మీద ఇంకొక దేశం ప్రభుత్వం చేసి నేను గొప్ప అని చెప్పుకోవాలని, ప్రకటన చేసుకోవాలని ప్రయత్నం జరుగుతున్న ఈ కాలం మనకు తెలుసు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, అంత్యకాలములో అపాయకరమైన కాలములు వచ్చును, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. అపాయకరమైన కాలములు. ఈ రోజున ప్రపంచం అపాయంలో ఉంది. ఎలాంటి అపాయము తెలుసా? కనీసం మానవుడు నిస్సహాయ స్థితిలో ఉండి తోటి మానవునికి కూడా ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులు ఆ రోజునే పౌలుగా చెప్పాడు. ప్రజలు ఎలా ఉంటారట? స్వార్థపరులు ఉంటారు. మనుషులు స్వార్థ ప్రియులు, అంటే వాడే బ్రతకాలి, తన కోసము ఆలోచన, తను తిని తన కుటుంబం వరకు మంచిగా ఉంటే చాలు అనుకునే స్వార్థ ప్రియులు. అంతేకాదు ధనాపేక్షలు, ధనం కలిగి ఉండాలి, ధనాన్ని అపేక్షించాలి. ఎందుకంటే ఈ లోకంలో ధనము చాలా ముఖ్యమైనది కదా అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ పౌలు అంటాడు, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు. ఈరోజు తెలుసు కదా, డబ్బు ఆశ. ఈ డబ్బు కోసం అనేక రకాలైన ఊరిలో పడిపోతా ఉన్నారు మనుషులు ఈ డబ్బు ఆశ వల్ల. ఈ ధనాశ ఎలాంటిది అంటే ఇది భయంకరమైన అవమానం తీసుకొస్తుంది ప్రజలకి. ఈ రోజున గొప్ప వాళ్ళని చెప్పబడిన వాళ్ళు కూడా అనేక క్రైమ్స్ లో పడిపోయి ఈ ధనాన్ని అక్రమముగా ఆర్జించాలన్న ఆలోచనతో అనేక రకాలుగా అవమానం ఎదుర్కొంటున్న మరి పిల్లలు, లేకపోతే ప్రజలు ఎంతమంది ఈ రోజున ఉన్నారు.
దానికి కారణం ఏమంటే ధనాపేక్షలు. ధనము కలిగి ఉండాలి, తగు మాత్రపు జీవితం అన్నాడు భక్తుడు. తగు మాత్రపు జీవితాన్ని వదిలిపెట్టి ధనాపేక్షలు అంటే ఇక దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి ధనానికి విలువిచ్చేసి ఈ డబ్బే ముఖ్యమని ఈ లోకములో ఉన్న వాటి కోసమే పరిగెత్తే పరిస్థితుల్లో మానవుడు ఉంటాడు. ఈ పరిస్థితులు వస్తాయని ఆ రోజునే పౌలు గారు చెప్పాడు. ధనాపేక్షలు, బింకములాడు, అహంకారులు, కనీసం ఎవరిని కూడా లెక్క చేయని వాళ్ళు, అహంకారం. ఇంకా నేను అని వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి. మేము గొప్ప. అహంకారం ఎవరిని కానీ అసలు సమాజంలో ఎవరిని కూడా లెక్క చేయని పరిస్థితిలో ప్రజలు ఉంటారని చెప్పాడు. ఈ రోజున కూడా చాలా మంది. అంతేకాదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నవారు, దూషకులు. ఈ రోజున ఎంతమంది నిజంగా తల్లిదండ్రులను దూషించేవారు, ఎంతమంది పెద్దలను దూషించేవారు. దూషకులు ఎక్కువైపోతా ఉన్నారు. చివరికి దైవ దూషణ చేసే వాళ్ళు కూడా లేకపోలా, దేవుడిని కూడా దూషించి, దేవుడు ఉంటే కిందకి దిగిరామని చెప్పేవాడు ఉన్నారు. దేవుడు అంటే కనపడమను, దేవుడు ఉంటే నాకు నా జీవితంలో ఈ కార్యం చేయమను అంటే దేవుని ఉనికిని కూడా ప్రశ్నించే పరిస్థితి రోజున ప్రజల్లో కనపడుతుంది. మనుషులలో అలాంటి చేంజ్ కనపడుతూ ఉంది. తల్లిదండ్రులకు అవిధేయులు, విధేయత లేదు. నిజంగా కోట్ల ఆస్తి కలిగి దాన్ని అనుభవించడానికి ఏమాత్రం అవకాశం లేని కుటుంబాలు ఈ ప్రపంచంలో, ఈ లోపల ఎన్నో ఉన్నాయి. డబ్బు ఉండి లేకపోతే ఒక మంచి పొజిషన్ లో ఉండి ఆ తల్లిదండ్రుల మాట వినని పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతున్న పరిస్థితి. తల్లిదండ్రులకు అవిధేయులు, విధేయత చూపించట్లా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలు, అనేక రకాల అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఏంటి ఇది కూడా పాపమేనా? కృతజ్ఞత లేకపోవటం పాపమా? భయంకరమైన పాపం. దొంగతనం చేయడం ఎంత పాపమో, అబద్ధం ఆడటం ఎంత పాపమో. కృతజ్ఞత లేని వారు. కృతజ్ఞత అనేది అంటే, కృతజ్ఞత అంటే ఏంటి? ఎదుట వాళ్ళు మన ఎడల మేలు చేసినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళను అభినందించకపోయినా వాళ్ళను మర్చిపోకుండా, కష్టకాలంలో నా ఎడల మేలు చేశారని చెప్పి ఒకవేళ అందరికి చెప్పకపోయినా సరే కీడు చేయకుండా అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకునే మనుషులు ఎంతమంది ఉన్నారు? కృతజ్ఞత లేనివారు. దావీదంటాడు అనేక సందర్భాలు, ఇదిగో నేను మేలు చేస్తూ కూడా అనేకులకు మేలు చేసి నేను ఈ రోజున ఎలా అయిపోయాను? శత్రువుని అయిపోయాను. అందరికి సహాయము చేసి కూడా ఈ రోజు నిస్సహాయ స్థితిలో నేను ఉండిపోయాను. నేను మేలు చేసి కూడా ఈ రోజు నేను శత్రువుని అయిపోయాను. ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే కృతజ్ఞత లేని వాళ్ళు. అంటే చేసిన మేలును గుర్తుపెట్టుకోలేని వాళ్ళు. సరే, మనిషిని మర్చిపోయిన వాళ్ళు వాకి దేవుడు చేసిన మేలులను కూడా మరిచిపోయి బ్రతుకుతున్న వాళ్ళు ఈ ప్రపంచంలో భూమి మీద ఉంటారని పౌలు గారు ఆలోచన చెప్పారు. ఈరోజు ఎంతమంది ఇలాగా సంఘాల్లో వాళ్ళు అలాగే ఉన్నారు, సమాజంలో ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు, దేవుడిని కలిగి ఉన్న వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు, అవిధేయులుగా బ్రతుకుతున్నారు. లోకములో ఉన్నవాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. అహంకారులు, దేవదోషకులు, దూషణ చేసేవాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, ఇంకా అనేక రకాలైన మాటలు చెప్తూ ఇంకేమన్నాడు? అనురాగరహితులు, ప్రేమ ఆప్యాయత కూడా లేని వాళ్ళు, అతి ద్వేషులు, అపవాదకులు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద అపవాదం వేయాలా, ఎదుటి వాళ్ళని ఏ రీతిగా మనం అవమానపరచాలా, ఎదుటి వాడిని ఏ రకంగా కీడు చేయాలా, ఏదో ఒక నెపము వాళ్ళ మీద వేసి వాళ్ళని ఎట్టి రీతిగా వాళ్ళను పాడు చేయాలని చెప్పి చూసేవాళ్ళు ఈ రోజున ఎక్కువైపోయారు. ఇంకా క్రూరులు, ద్రోహులు, మూర్ఖులు. తర్వాత ఏమన్నా తెలుసా? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించారు. దేవుణ్ణి కూడా ప్రక్కన పెట్టేసి దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవాడు. బైబిల్లో నా భక్తులందరూ ఉన్నారు. అబ్రహాము మొదలుకొని మోషే, లేకపోతే
యేసు ప్రభు వరకు, యేసు ప్రభు తర్వాత ఆయన శిష్యులు, ఆయన శిష్యుల తర్వాత ఆదిమ అపోస్తలులు తర్వాత ఈ రోజు వరకు ఉన్న అనేకులు యేసుక్రీస్తు సైనికులుగా బ్రతికిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎక్కడ సుఖాన్ని ప్రేమించాల. పౌలు గారి పత్రికలు జాగ్రత్తగా చదవండి. ఆయన ఎక్కడ కూడా సుఖాన్ని ప్రేమించాలి. ఏమన్నాడు తెలుసా? ఇంకా నాకు లాభసాటిగా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకున్నాను. ఏవైతే లాభసాటిగా ఉన్నాయో, ఆ రోజులో కోట్లాస్తి కలిగిన పౌలు ఈ ప్రజల కోసం, ఈ లోకంలో ఉన్న మనుషుల కోసం ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ ఎందుకు ఆయన అనేక కష్టాలు పడ్డాడంటే యేసు క్రీస్తు కొరకు. అందుకే ఇక్కడ అనేక మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇగో దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఇంకొక మాట అన్నాడు, పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని ప్రజలు. ఈ రోజున పైకి భక్తిగా ఉండి, నలుగురిలో నేను భక్తిగా బ్రతుకుతున్నా, అనేకులు ఇదిగో నన్ను గుర్తించాలని చెప్పి ప్రజల మెప్పు కోసం అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళు లేకపోలా సమాజాల్లో ఉన్నారు. అనేక అన్నదాన కార్యక్రమాలు, ఆదానం, వస్త్రదానం, లేకపోతే రక్తదానం, ఇవన్నీ చేయటం ద్వారా ఇదిగో నేను గొప్ప అని వాళ్ళు ఘనత ఆపాదించుకునే ప్రజలు ఈ రోజున చాలా మంది ఉన్నారు. అరే అక్కడ ఉన్న వాళ్ళని అటు పంపించి దేవుని ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ కూడా జరుగుతాయని. ఇలాంటి వాటన్నిటికీ విముఖుడవై ఉండము, దూరంగా ఉండమని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, సమాజంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, చుట్టుప్రక్కల అన్ని ప్రాంతాల్లో ఉంటారు. కానీ వీళ్ళందరినీ నువ్వు చూస్తున్నప్పుడు జాగ్రత్త, వాళ్ళకి దూరంగా నువ్వు ఉండు. ఎందుకంటే వాళ్ళ వలన నీ భక్తిని పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో నీకు ద్వేషులు కనపడుతున్నప్పుడు, లేకపోతే గర్వం కలిగిన వాళ్ళు నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు వాళ్ళను చూసి ఒకవేళ నువ్వు కూడా నీ భక్తిని పాడు చేసుకుంటావేమో. అనురాగరహితులు, ప్రేమ లేని వాళ్ళ మధ్యలో నీవు ఉండి ఒకవేళ దేవుని ప్రేమను కోల్పోతావేమో. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న వాళ్ళను చూసి వాళ్ళతో నువ్వు కలిసి ఉండి నీవు కూడా అలాగ ప్రవర్తిస్తావేమో. జాగ్రత్త, అలాంటి వాళ్లకు నీవు ఎలా ఉండమన్నాడు? విముఖుడుగా దూరంగా ఉండు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న అనేకులు భక్తిపరులుగా ఉండి వాళ్ళ భక్తిని కొనసాగించడానికి వాళ్ళు చేసిన మొదటి పని ఏంటి తెలుసా? వాళ్ళు కూడా భక్తిపరమైన స్నేహితులను ఏర్పాటు చేసుకున్నారు. అర్థమైందా? ఈ లోక సంబంధమైన స్నేహము దేవునికి వైరం. దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను స్నేహితులను పెట్టుకున్నాడు, లోక స్నేహితులను పెట్టుకోవాలి. లేదా పౌలు ఇక్కడున్న తిమోతి కావచ్చు, బర్నబా కావచ్చు, తీతు కావచ్చు, అనేకులు దేవుని బిడలగా వీళ్ళందరినీ కూడా శిష్యులుగా పెట్టుకుని వాళ్ళందరూ చక్కగా దేవుని సహవాసంలో ప్రార్థన చేసేటట్టు చేశారు. వాళ్ళందరూ ఒక సహవాసంగా కలిగి ఉండేటట్లుగా. అందుకే ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్న మాట, అంత్యకాలములో అపాయకరమైన కాలములు వస్తాయి. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి. తిమోతి, నువ్వు జాగ్రత్త. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలు ఇలా ఉంటున్నారు కాబట్టి నీవు జాగ్రత్త, అలాంటి వాళ్లకు దూరంగా ఉండు. ఈ రోజున దేవుని బిడ్డలుగా, యేసుక్రీస్తు సైనికులుగా, యేసుక్రీస్తు బిడ్డలుగా ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నాం? వీటిలో ఉన్న లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయా? అహంకారంగా ఉంటున్నామా? ప్రభువు చెప్పాడు, జాగ్రత్త, సాత్వికమైన మనసుతో ఉండండి, వీలైతే అందరికీ మంచి చేయండి, మంచి చేత మీరు కీడును ఎదుర్కోండి, అంతేగాని కీడు చేత మీరు ఏమాత్రము కీడు చేయొద్దు, మేలు చేయటం ద్వారా కీడును అధిగమించండి అని చెప్పి. అంతేకాదు, కీడు చేసేవాడికి కూడా నువ్వు కీడు చేయొద్దు, మేలు చేయమని చెప్పిన యేసు ప్రభు మాటలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అనేక రకాలైన ఈ మనుషులలో ఉన్న ఈ లక్షణాలన్నీ నీకు కనబడుతున్నప్పుడు నీవు జాగ్రత్త, ఇది అంత్యకాలం అని గుర్తుపెట్టుకో, అపాయకరమైన కాలములని గుర్తుపెట్టుకో. ఇదిగో నువ్వు జాగ్రత్త, నీలో ఉన్న భక్తిని నీవు చక్కగా కనబరుచుకో, నీలో ఉన్న వాక్యాన్ని ఇంకా నీవు
నెమరు వేసుకుంటూ నీలో వృద్ధి చేసుకుంటూ నువ్వు జాగ్రత్త, యేసు ప్రభు నిజమైన బిడ్డగా బ్రతకమని మరి చెప్పాడు. అంతేకాదు ఇక్కడ 2వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, నా మాట ఈ మాట నమ్మదగినది. ఏలయనగా ఏమన్నాడంటే, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదు. ఏమంటున్నాడు? ఆ పైన అంటాడు, నీవు క్రీస్తు యొక్క సైనికుడిగా బ్రతకమని చెబుతాడు. యుద్ధంలో సైనికుడు ఎలా ఉంటాడు, నీవు కూడా అలా ఉండు తిమోతి అని చెప్తూ లాస్ట్ ఇక్కడ 11వ వచనం అన్నాడు, ఇదిగో మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుము. మనము అన్నాడు, తన శిష్యుడితో కూడా చెప్తున్నాడు, మనమందరము కూడా ఆయనతో చనిపోయిన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు మరలా ఆయనతో బ్రతుకుతాం. అంటే ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన ఆలోచనలో, ఈ లోక సంబంధమైన ఈ లక్షణాలన్నిటిలో కూడా మనం ఎలా ఉండాలంటే చనిపోయిన వారిగా ఉండాలి. ఈ లక్షణాలు ఏవి మనలో ఉండకూడదు. ఏ లక్షణాలు ఇవి? స్వార్థం మనలో ఉండకూడదు, ధనాపేక్ష మనలో ఉండకూడదు, అహంకారం మనలో ఉండకూడదు, దూషణ, ఎవరిని కూడా దూషణ చేయకూడదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు, కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలి. కానీ కృతజ్ఞత లేని వారిగా మనము బ్రతకూడదు. ఇవన్నీ కూడా పాపాలే. అపవిత్రముగా అపవిత్రులు అన్నాడు. చాలా మంది అపవిత్రంగా బ్రతుకుతున్నారు ఈరోజు. అపవిత్రంగా బ్రతకటం ఒక ఎత్తు అయితే, అపవిత్రంగా బ్రతుకుతున్న వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నారు. అది కూడా వాళ్ళ అపవిత్రతలో మనము కూడా పాలిభాగస్తూ అయినట్టే. మనలో ఉన్న పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అందుకే పౌలు పత్రికలు చదివితే తిమోతికి అంటాడు, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో, నీలో ఉన్న భక్తిని కాపాడుకో, దేవునికి నీవు చక్కటి సంబంధం కలిగి జీవించు, యేసు క్రీస్తుతో నీవు చక్కటి సంబంధం కలిగి జీవించమని పౌలు చెప్తాడు. ఈ లక్షణాలన్నీ ఒకవేళ మనలో ఉంటే మనం సరి చేసుకోవాలి. ఒకవేళ అన్ని లేకపోయినా 1-2 ఉన్నా అదేనా, మనము వాటిని తీసివేసుకుని దేవుని కొరకు బ్రతకాలి. అంతేకాదు ముఖ్యంగా చెప్తున్నాడు, ఇగో పైకి భక్తి కలిగిన వారిగా ఒకవేళ మనం బ్రతుకుతున్నామా? అనేకులు నన్ను చూడాలి, అనేకులు నన్ను గుర్తించాలి, అనేకులు ఇదిగో నన్ను భక్తిపరుడని అనుకోవాలి. పైకి భక్తి కలిగిన వారిగా ఈ రోజున సంఘాల్లో క్రైస్తవులు ఎక్కువ కనబడుతూ ఉన్నారు. క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ నిజంగా క్రీస్తుని కలిగి ఉండటం అంటే, క్రీస్తుని మనము ఆరాధన చేయటం వేరు, క్రీస్తుని ధరించటం వేరు, మందిరంలో కూర్చోవటం వేరు, యేసుక్రీస్తుని మనం ధరించటం వేరు. అంటే యేసుక్రీస్తు లక్షణాలను మన జీవితంలో మనము పెంపొందించుకోవటం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ మీరు పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన ప్రజలుగా ఉంటున్నారా? ఇది కూడా పాపమే. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఇది కూడా భయంకరమైన పాపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం ముందు మనము దేవునికి విధేయులుగా బ్రతకాలి. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా మనము దూరంగా విముఖుడవై ఉండు. తిమోతి, నువ్వు వాటికి చాలా దూరంగా ఉండమని చెప్పి పౌలు ఎందుకు చెప్పాడు? సహవాసం చాలా ప్రాముఖ్యమని. యవన కాలంలో ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా బ్రతకటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉన్నప్పుడు నీవు జాగ్రత్త, నీలో ఉన్న విశ్వాసాన్ని నీవు కాపాడుకో, అలాంటి వాళ్ళకు నువ్వు దూరంగా ఉండమని చెప్పాడు. ఈ రోజున మన సహవాసం ఎవరితో? ప్రార్థన సహవాసమేనా మనకి? మన సహవాసం ప్రార్థన చేసే వాళ్ళతోనే? మన సహవాసం ఒకవేళ అన్యులతో ఉంటున్నామా? అంటే అన్యులతో ఉండొద్దు అని ప్రభు చెప్పలా, కానీ వాళ్ళతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళను మన ప్రవర్తన ద్వారా మార్చాలి. వాళ్ళలో మనం ఒకటిగా అయిపోకూడదు. యేసుక్రీస్తును చూపించాలి. యేసుక్రీస్తు ప్రేమను చూపించి వాళ్ళలో అన్యత్వాన్ని ప్రక్కన పెట్టి దేవునికి అయోగ్యమైన స్థితిని దూరం చేసి దేవుని బిడ్డలుగా మార్చగలిగినప్పుడు వాళ్ళతో మనం ఉండొచ్చు. ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్న మాట ఇదే. జాగ్రత్త, ఇవన్నీ నువ్వు చూస్తున్నప్పుడు మొదటిగా ఇది అంత్యకాలం అని గుర్తుపెట్టుకో. ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాకడ సూచనలను గుర్తుపెట్టుకొని వీటన్నిటికీ కూడా దూరంగా ఉండు. వీటన్నిటి చేత నీవు కల్మషం అయిపోతావేమో, నిన్ను నీవు పాడు చేసుకుంటావేమో,
నీ యవన జీవితాన్ని పాడు చేసుకుంటావేమో, జాగ్రత్తగా ఉండు తిమోతి అని హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున యవన బిడ్డలుగా ఉన్న మన మనలో కూడా ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఉన్నాయేమో, వాటిని తీసివేసుకోవాలి. మనం మనుషులను చూడకూడదు. వాడిట్లా ఉన్నాడు, వీడిట్లా ఉన్నాడు, మనుషులు మనకు మాదిరి కాదు. యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఈ లక్షణాలన్నింటిని మనం మనసులో పెట్టుకోవాలి. అంతేగాని మన ఇష్టం వచ్చి అహంకారంగా ఉండకూడదు, దూషకులుగా ఉండకూడదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అపవిత్రంగా బ్రతికేవారు. ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉంటే మనం దూరం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తముతో కడగబడి, యేసుక్రీస్తు సహవాసము చేత ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా మనం బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా వీటికి దూరంగా ఉండాలి. ఈ లక్షణాలన్నిటికీ దూరంగా ఉండాలి. తిమోతి జాగ్రత్త, నీవు దేవునిని కలిగి జీవించమని చెప్తా ఉన్నా. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం కూడా ఈ విశ్వాసాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి. వాక్యం వినే క్రైస్తవులుగా మనం ఉండటమే కాదు, వాటిని నిజంగా అనుసరించే క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఇది అంత్యకాలం. ఈ అంత్యకాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? స్వార్థపరులైపోయారు. అదేనా? కనీసం అయిన వాళ్ళు కూడా స్వార్థంగా ఆలోచించే పరిస్థితి లేదు. సొంత ఇంట్లో ఉన్న వాళ్ళే, తల్లి లేకపోతే బిడ్డల పట్ల చూపించాల్సిన ప్రేమ సరిగ్గా ఉండట్లా. స్వార్థపూరితమైన ప్రేమ. ఒకరిని ఎక్కువ ప్రేమించదు, ఒకరిని తక్కువ ప్రేమ. ఒకరిని బాగా ఇష్టపడిద్ది, ఇంకొకరిని. ఆ లక్షణాలు దానివల్ల ఏమైంది? కుటుంబము అనేక రకాలుగా పతనం అయిపోద్ది. బైబిల్లో ఉన్న వాళ్ళు, బైబిల్లో కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఉన్న దేవుడిచ్చిన పిల్లలను సమానంగా పెంచాల్సింది, సమానంగా చూడాల్సింది, ఇద్దరిని రెండు కళ్ళుగా చూడాల్సింది వేరుగా చూసి నిజంగా వాళ్ళు ఈ లోకంలో అపవిత్రత తీసుకొచ్చారు. ఈ రోజున ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనం సరి చేసుకోవాలి. ప్రభా, ఇదిగో ఈ లక్షణాలు నాలో తీసివే. నాలో కోపం ఉంది, ఆ పాపాన్ని తీసివే. లేకపోతే నాలో అహంకారం అనే ఎవరిని లెక్క చేయని తత్వం నాలో ఉంది. అనురాగ రాహిత్యం అంటే ప్రేమ లేని తత్వము, పొగరుగా ఉండటం, ప్రేమ లేకపోవటం, ఇవన్నీ కూడా నాలో ఉంటున్నాయి. కష్టకాలం ముందు నీవు చేసిన మేలుల్ని మర్చిపోయి బ్రతుకుతున్నా, నీ యందు కృతజ్ఞత లేక బ్రతుకుతున్నాను ప్రభువా, ఇది నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి మనల్ని మనము సరి చేసుకోవాలి. వేరే వాళ్ళు కాదు, ఇతరులకు చెప్పే ముందు మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ అంత్యకాలంలో ఈ లక్షణాలన్నిటిని కూడా మనం దూరంగా పెట్టి యేసు ప్రభు నిజమైన బిడ్డలుగా బ్రతుకుతూ విధేయత కలిగి, నమ్రత కలిగి, తల్లిదండ్రులకు విధేయత కలిగి, లేకపోతే అహంకారం తీసివేసి దేవునికి నమ్మకమైన బిడ్డలుగా సుఖానుభవాన్ని ప్రేమించేదానికంటే కూడా యేసుక్రీస్తు కొరకు శ్రమపడటం, యేసుక్రీస్తు కోసం శ్రమపడటం అది దేవుని లక్షణం. సుఖాన్ని ప్రేమించటం కాదు, అన్ని ఉన్నప్పుడు చక్కగా దేవుడు యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పటం కాదు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇది యేసు ప్రభు నా దేవుడిని ఆ కష్టంలో కూడా మనం చెప్పినప్పుడు యేసు ప్రభు సంతోషపడతాడు. అంతేకాదు పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఒకవేళ మనము ఆశ్రయించిన ప్రజలుగా ఉంటున్నామా? ఈ లక్షణాలన్నిటిని కూడా మనం దూరంగా చేసుకుని మనం ఆత్మీయతలో ఆయన సహవాసం, యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయనకి నమ్మకమైన సాక్షులుగా బ్రతకాలని ఈ మాటలు చెప్పి ముగిస్తున్న అలాంటి దేవుని కృప వాక్యం ఉంటున్న మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు